వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎండ మంటకి తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండల తీవ్రత అంతగా ఉండదని ఐఎండీ మంత్రి అవుట్లుక్లో వెల్లడించినా పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటేశాయి. నిన్న నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదైతే అందులో 3 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో 41.3, ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40.6, మంచిర్యాల, నారాయణపేటలో 40.5, కొమరంభీం, ఆసిఫాబాద్లో 40.3, సూర్యాపేటలో 40.2, నిర్మల్ జిల్లాలో 40.1 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి. జయశంకర్, భూపాలపల్లి, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంది. ఆయా జిల్లాల్లో గాలిలో తేమ శాతం 94గా ఉంది. ఎండల ప్రభావం ఉన్న రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షాల అలర్ట్ని ఐఎండీ జారీ చేసింది. తొలి 2 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇష్యూ చేసింది. ఆ తర్వాత 2 రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్కు వర్షాలు అలర్ట్ లేకపోయినా సాయంత్రానికి మబ్బులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇరాన్పై దాడులు చేస్తున్న